నా ప్రియమిత్రులు చంద్రబాబు నాయుడు గారు ప్రియమిత్రులైన టీవీ5 నాయుడు గారు నన్ను కాల్ చేశారు. ఈరోజు మూర్తి గారే డైరెక్ట్గా కాల్ చేసి మీ ఇంటర్వ్యూ కావాలన్నారు. 38 మంది ఇంటర్వ్యూ అడిగినా ఇవ్వకుండా, మూర్తి గారు కదా, నాయుడు గారు కదా, చంద్రబాబు నాయుడు గారు మిత్రులు ఛానల్ కదా, మంచి అవకాశం ఇస్తారని ఒప్పుకున్నాను. చాలా విచారం ఏంటంటే ఆయన నన్ను మాట్లాడనివ్వలేదు. ప్రవీణ్ పగడాల హత్య అని 100 మంది 1000 మంది రుజువులతో ముందుకు వస్తున్నారు. అది ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇప్పటికి 22 ప్రశ్నలు అడిగాను. ఆ 22 ప్రశ్నలకి ఒకటానికి జవాబు లేదు. ప్రవీణ్ తాగుబోతూ, ఆయనే తాగేశాడు, పోలీసు ఆయన్ని పట్టుకున్నారు అంటున్నారు. మరి చట్ట ప్రకారం పోలీసు పట్టుకున్నప్పుడు ఏం చేయాలి? ఆయన అరెస్ట్ చేయాలి, ఆయనకు ఫైన్ వేయాలి, ఆయన్ని కాపాడాలి, ఆయన్ని తొక్కకుండా మోటార్ సైకిల్ డ్రైవ్ చేయకుండా చూడాలి. మరి పోలీసు అవన్నీ చేయకుండా అక్కడ ఆయన కూర్చోబెట్టి ఆయనకు భోజనం పెట్టారట, లడ్డూలు ఇచ్చారట. ఇదా చంద్రబాబు నాయుడు గారు పోలీసులు చేస్తున్న పని? ఇప్పుడు ఆ పోలీసు కానీ ఆయన అరెస్ట్ చేసి ఉంటే ప్రవీణ్ యాక్సిడెంట్ అవ్వకుండా ఉండు కదా. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్యే. ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. నేను సుప్రీంకోర్టులో వేస్తాను, ఏపీ హైకోర్టులో అడుగుతాను, లేదంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో రేజ్ చేస్తాను, సిబిఐ నుంచి FBI వరకు ఇన్వెస్టిగేట్ చేయిస్తాను. ఇవన్నీ నేను చేయక ముందే సత్యం బయటకు వచ్చి ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరు, అక్కడ ఉన్నది అది ప్రవీణే కాదు అని తన సొంత సిస్టరు, తోడబుట్టిన సిస్టర్, 25 సంవత్సరాలు కలిసి పెరిగిన సిస్టర్ చెప్తుంది. సిస్టర్ మాటలు నమ్ముదామా? ఈడెవడో కల్పించిన పోలీస్ యాక్టర్ నమ్ముదామా? పోస్ట్ మార్టం కాకముందే ఇది యాక్సిడెంట్ అని చెప్పిన పోలీసులు నమ్ముదామా? అందుకే ఎవడు పోలీసులు నమ్మట్లేదు, మంచి పోలీసులు ఉన్నప్పటికీ. ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఏం చెప్తే అదే చేయాలి కదా పోలీసులు. లేదంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయరు, లేదంటే వాళ్ళు ప్రమోట్ చేయరు. ఇదే జరుగుతుంది. అందుకనే కోర్టుల మీద, పోలీసుల మీద ప్రజలకి నమ్మకం పోయింది. ఆ నమ్మకం తీసుకురావడం కొరకే చంద్రబాబు నాయుడు గారు దీన్ని పూర్తిగా